నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. నేను చేయలేను అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అలా అనుకున్న ఒక అమ్మాయి ఒక చిన్న ఆలోచనతో తన జీవితాన్నే మార్చేసింది. ఈ కథను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక సిటీలో దీప్తి అనే అమ్మాయి ఉండేది. ఆమె చదువులో బాగానే ఉండేది, కానీ ఒక పెద్ద సమస్య ఉంది. ఆమెకు స్టేజ్ మీద మాట్లాడడానికి చాలా భయం. ఎప్పుడూ ఇలా అనుకునేది, నేను చెయ్యలేను, నేను ఫెయిల్ అవుతాను. ఒకరోజు స్కూల్లో టీచర్ అనౌన్స్మెంట్ చేశారు, రేపు స్పీచ్ కాంపిటీషన్ ఉంది. అందరూ స్టూడెంట్స్ ఎగ్జైటెడ్గా నేమ్స్ ఇచ్చారు. కానీ దీప్తి మాత్రం వెనక్కి తగ్గింది. టీచర్ దగ్గరకు వెళ్ళి అడిగింది, నువ్వు ఎందుకు ట్రై చేయడం లేదు? దీప్తి తలదించుకుని, మేడం, నేను మాట్లాడలేను. టీచర్ చిరునవ్వుతో మెల్లగా చెప్పింది, నువ్వు చెయ్యలేను అని అనుకుంటే నిజంగానే చేయలేవు, కానీ నేను చేయగలను అని అనుకుంటే నువ్వు ప్రయత్నించడం ప్రారంభిస్తావు. నీ ఆలోచనలే నీ భవిష్యత్తును మార్చుతాయి. ఆ రాత్రి దీప్తి అద్దం ముందు నిలబడి ఇలా అనుకుంది, నేను మాట్లాడగలను, నేను కాన్ఫిడెంట్గా ఉంటాను. రోజంతా ప్రాక్టీస్ చేసింది. మొదట తడబడింది, కానీ ఆగలేదు. కాంపిటీషన్ రోజు వచ్చింది. స్టేజ్ మీదకి వెళ్లే సమయంలో ఆమెకు భయం వేసింది, కానీ ఆమెకు తనకు తానే చెప్పుకుంది, నేను చేయగలను. ఆమె మాట్లాడటం ప్రారంభించింది. కొద్దిసేపటికి అందరూ శ్రద్ధగా వినడం ప్రారంభించారు. చివరికి ఆమె ప్రైజ్ గెలుచుకుంది. టీచర్ దగ్గరకు వెళ్లి ఆనందంగా చెప్పింది, మేడం, నేను చేయగలిగాను. టీచర్ నవ్వుతూ చెప్పింది, యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచించావో అదే నిజమైంది. నేను చేయలేను అనుకుంటే చేయలేం, నేను చేయగలను అనుకుంటే మార్గం కనిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు కూడా మీపై నమ్మకం పెట్టుకుంటారా, లేక నేను చేయలేను అని అనుకుంటారా? కమెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని చిట్టి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. గుర్తుంచుకోండి, మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. యద్భావం తద్భవతి.